జుట్టు ఉన్నప్పుడేమో జుట్టు అంతా ఊడిపోయింది అని టెన్షన్ పడి ఉన్నదాన్ని గుండు చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా వస్తుందని బాబుడి హెయిర్ వేసుకున్నాను. అప్పుడు అంతా భలే ఉన్నావు హెయిర్ స్టైల్లో, ఈ హెయిర్ బాగా సూట్ అయింది చెప్పేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి డ్యాన్స్ పిచ్చలేదని ఏదో కొంత ఉంది కదా, సో కొంతవరకు హెయిర్ పెంచుకుని కొన్ని మళ్ళీ ట్రైల్ వేస్తాం, ఎప్పుడు ఒకే హెయిర్లో ఉండటం ఎందుకని చెప్పి అనుకోగానే ఇవాళ మా ట్రైనర్ అసలు దేవి నీకు హెయిర్ ఉంటే ఎంత బాగున్నావో నీకు తెలుసా అన్నారు. అలాగే నాకు అనిపించింది, అందుకోసమే పెంచుతాను. మెయిన్ డిఆర్ఎం మేడం అడిగారు కాబట్టి ఆవిడ మాట కాదనలేక ఈ కొత్తిమీర కట్టును పెట్టిన. కానీ ఈ చాగంటి కోటేశ్వరరావు కొత్తిమీర కట్టు గురించి ఒక ఏదో పత్యం చెప్పారు. అప్పటి నుంచి ఒక రంగా నాకు ఫీలింగ్ వచ్చి సర్లే కొంత పెంచుకొని కొత్తిమీర కట్ట కాదు ఈసారి ఏం గోంగూర కట్టలాగా తయారు చేయాలి అని అనుకుని ట్రై చేశాను. కానీ నువ్వు బాగుందన్నావు కాబట్టి ప్రస్తుతానికి నేను వాడుతున్న సీరం, షాంపూ, ఆయిల్, హెయిర్ డై, ఇంకా మిగతాదన్నీ కూడా యాక్సెసరీస్ ఇదన్నింటికి కూడా మన ఎవరీ మంత్ మన శాలరీ నుంచి పే చేయాలి. రైల్వేలకు గట్టిగానే వస్తుంది కాబట్టి వచ్చిన దాని నుంచి ఆల్మోస్ట్ 5% ఇవ్వం నా హెయిర్ మెయింటైన్ అయిపోతుంది ప్రసాద్ అన్నాను. మీకు దండం, మీరు గుండెలో ఉన్నాను, నేను భరిస్తాను. ఊరికే సలగా చెప్పమంటే ఇంత తాటు పొడుగులు చేస్తారండి. అది డబ్బులు అడిగే మాత్రం ఇలా ఉంటుంది. పనులన్నీ ఇంతేనండి. ఈ మొహవాళ్ళు ఉన్నారే, పొగిరినప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు కూడా చేయాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఊరికే మీకు సలహాలు అడిగామా? వై దిస్ ప్రసాద్, ఈ వీడియో నీకే, నువ్వు చూస్తావని తెలుసు, రేపుకి వచ్చినప్పుడు నన్ను తిడతావని తెలుసు. మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాను. రేపు జిమ్లో చూసుకుంటాం.